అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 8వ తరగతి తెలుగులో 6వ పాఠ్యాంశమైన పయనం అనే పాఠ్యాంశానికి సంబంధించి టోటల్ నోట్స్ను చూద్దాం. ఈ పయనం అనే పాఠ్యాంశాన్ని రచించిన రచయిత పేరు సింగమనేని నారాయణ గారు. ఈ సింగమనేని నారాయణ గారు అనంతపురం జిల్లాలోని బండమిందపల్లిలో జన్మించినారు. ఈయన తన తల్లి సంజమ్మ రామప్ప దంపతులు. సీమ కథలు, జూదం, అనంతం, సింగమనేని కథలు అనే పేర్లతో ఇతను కథా సంఘటనలు రాసినాడు. ఇతను వృత్తి ఏంటంటే ఒక ఉపాధ్యాయుడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కళారత్న, తెలుగు విశ్వవిద్యాలయం నుండి సాహిత్య పురస్కారాలు వచ్చినాయి. ఫిబ్రవరి 15, 2021 ఇతను స్వర్గస్థులైనారు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న పాఠ్యాంశం ఏం రాసిన అనంత కథల సంపుటి నుండి గ్రహించబడినది. ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే వీడియో లెంత్ అవుతుందమ్మా, అందుకోసం మీకు కావాల్సిన నోట్స్ మాత్రం అప్లోడ్ చేస్తున్నాను. తర్వాత ప్రశ్నల్లో పయనం పాఠ్యభాగ రచయితను గురించి రాయండి. ఇది చాలాసార్లు ఇచ్చినారు. సింగమనేని నారాయణ గారి గురించి. ఇది స్క్రీన్ షాట్స్ తీసుకోండి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఉద్దేశం. ఇది కూడా పాఠ్యభాగ ఉద్దేశం కూడా చాలాసార్లు అడిగినారు. తర్వాత ఇది కంటిన్యూషన్ అమ్మ. తర్వాత నెక్స్ట్ కరువు పరిస్థితులను అధిగమించాలంటే ఏం చేయాలో తెలుపుతూ పత్రికలో లేఖ రాయండి. ఫస్ట్ తేదీ, తర్వాత ఊరి పేరు, తేదీ, తర్వాత ఇది లేఖ రాయడం. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి. తర్వాత ఇట్లు ఎవరు రాస్తున్నారు వాళ్ళ పేరు, తర్వాత చిరునామా అంటే ఎవరికి మనం రాస్తున్నామో వాళ్ళది చిరునామా. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వ్యవసాయ కూలీలు ఎందుకు వలసపోతారు? ఎందుకంటే వాళ్ళకి పంటలు లేక కాబట్టి వేరే సాటికి పోయి పని చేసుకుంటారు. ఇది స్క్రీన్ షాట్స్ తీసుకోండి. తర్వాత నెక్స్ట్ పయనం కథను మీ సొంత మాటల్లో రాయండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఒకవేళ మళ్ళీ చెప్తున్నా అనుకోద్దానేమో. మీకు కనుక అక్షరాలు క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్స్ తీసుకోండి నాన్న. గంగన్న కుటుంబం రామప్ప గారి ఇండ్లైన కంపిలికొట్టాలకు వెళ్ళి అక్కడ జీవనం సాగిస్తారు కదా. తర్వాత నెక్స్ట్ రామప్ప మంచితనం ఆధారంగా మీ పెద్ద మంచితనం గురించి రాయండి. మీ ఊర్లో కూడా పెద్దలు ఉంటారు కదా, వాళ్ళ మంచితనం గురించి వాళ్ళు ఎలా అందరికీ సహాయం చేస్తారనేది రాయాలి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి. మళ్ళీ చెప్తున్నా అనుకోద్దండి మా. మీకు కనుక అక్షరాలు క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్స్ తీసుకోండి. తర్వాత నెక్స్ట్ 3వ ప్రశ్న కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేసే వ్యక్తుల గురించి ప్రశంసిస్తూ రాయండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి. తర్వాత నెక్స్ట్ భాషాంశాలు, పదజాలం. ఇక్కడ పట్టికిస్తారు, దాన్ని ఇక్కడ గుర్తించి ఏమేమి వస్తాయనేది రాయాల. చూడండి, ప్రాణం లేనిది, సువాసన, మొలక, బాధ, వానలు, కోరిక, ఇవన్నీ వచ్చినాయి కదా. తర్వాత నెక్స్ట్ ఉదాహరణ కాంక్ష అంటే కోరిక, తల్లిదండ్రుల కోరికను పిల్లలు నెరవేర్చాలి. నిర్జీవం అంటే ప్రాణం లేనిది, ప్రాణం లేని నీరే మన ప్రాణం నిలబడుతుంది. పరిమళం అంటే సువాసన, వాక్యం ఏంది, పూల సువాసన గాలికి తెలుస్తుంది. తర్వాత అంకురం అంటే మొలక, వాన పడితే చేలలో మొలకలు వస్తాయి. దుఃఖము అంటే బాధ, ఇతరుల సంపద చూసి బాధపడకూడదు. వర్షాలు అంటే వానలు, వాన వస్తే భూమి చల్లబడుతుంది. తర్వాత నెక్స్ట్ క్రింది వాక్యాలలోని గీత గీసిన ప్రకృతి పదాలను, వికృతి పదాలను రాయండి. ఆకాశం అంటే ఆకాశం, తర్వాత వానలు, ఆకాశం, వానలు, పయనం ఉన్నాయి కదా. ఇట్లా మనం వేరు చేసుకోవచ్చు. ఆకాశం అంటే ఆకాశం, వానలు అంటే వర్షాలు, పయనం అంటే ప్రయాణం. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. అందరికీ మరొకసారి ధన్యవాదములు. దయచేసి వీడియోని స్కిప్ చేయదు.